మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు మన ఎడల తన కార్యాలను జరిగించునుగాక. మన పట్ల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప విస్తరించునుగాక అని పలుకుతున్నాను. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి దేవుని మాటల్లో మనం గమనిస్తే, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. అంటే ఆజ్ఞను తిరస్కరించుట అంటే ఆజ్ఞను కాదు అనుట, ఆజ్ఞను త్రోసిపుచ్చుట, ఆజ్ఞను పెడచెవున పెట్టుట, ఆజ్ఞను కాదనుకోవడం అంటే ఆజ్ఞను అతిక్రమించడం కాదు, ఇక్కడ ఆజ్ఞను తిరస్కరించడం. ఎలాగనైతే మనకు నచ్చని దానిని ఎలాగనైతే మనం పక్కకు నెట్టేస్తామో, తిరస్కరించడం అంటే కూడా అదే. ఆజ్ఞ అతిక్రమించడం అంటే అది వేరు, ఆజ్ఞను అతిక్రమించడం అంటే వేరు. కానీ ఇక్కడ ఆజ్ఞను తిరస్కరిస్తున్నాడు, పక్కకు నెట్టేస్తున్నాడు, కాదు అంటున్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే శిక్షను అందుతాడట. ఆజ్ఞను తిరస్కరించిన దానిని బట్టి అతడు శిక్షనందుతాడు. ప్రియులారా, గమనించండి. ఉదాహరణకు చెప్తాను. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి బోధిస్తే, యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే, రక్షణను గురించి, రక్షణ సువార్త చెప్తే, నాకొద్దు, ఎల్లవయ్యా ఎల్లు, నాకు అవసరం లేదు, ఎల్లు, ఈ దేవుడు నాకు అవసరం లేదు అనేటువంటి వ్యక్తులు ఉంటారు, చూసారా? అలాంటి వ్యక్తులు తిరస్కరించడం అంటే, ఆజ్ఞను తిరస్కరించడం అంటే దేవుణ్ణి తిరస్కరించినట్టే. ఆజ్ఞను వద్దు అన్నాడంటే దేవుడు కూడా వద్దు అని చెప్పకనే చెబుతున్నాడు. కనుక నా ప్రియమైన వారలారా, అటువంటి వ్యక్తులు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞను తిరస్కరించిన దానిని బట్టి శిక్ష నొందుతాడు. అంత మాత్రమే కాదు, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభము పొందును. ఏందట? ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన వాడు లాభము పొందును. ఉదాహరణకి ప్రియులారా, మనకు గుర్తొచ్చినటువంటి విషయం ఏమిటి అంటే, కయీను హేబేలు. మనం గమనిస్తే కయీను హేబేలు వారి జీవిత చరిత్రలు కనుక మనం చూస్తే, ఈ 2 మాటలకు సరిపోయినట్టుగా నాకు అనిపించింది. ఆజ్ఞను తిరస్కరించిన వాడు కయీను, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన వాడు హేబేలు. అదేవిధంగా నోవాహు కాలములో ఉన్నటువంటి ప్రజలు ఆజ్ఞను తిరస్కరించారు. నోవాహు మాత్రము ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి లాభము పొందుకోగలిగాడు. నా ప్రియమైన వారలారా, చాలా మందిలో మనకు కనపడతా ఉంది, చాలా మందిలో ఈ విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. కనుక
మనం దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలి అంటే, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉండాలి. మీరు చూడండి, రోడ్డు మీదకి గాని వెళ్తే, ట్రాఫిక్‌లో వెళ్తే ట్రాఫిక్ సూచనలుంటాయి. హెల్మెట్ పెట్టుకోవాలి, ఇద్దరు మాత్రమే కూర్చోవాలి, ఏవండీ ఆపోజిట్‌లో రావద్దు. ఇలాంటివి కొన్ని సూచనలుంటాయి. ఆ సూచనల ప్రకారంగా మనం నడిస్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏవండీ హెల్మెట్ పెట్టుకోకుండా ముగ్గురం కూర్చుంటే త్రిబుల్ రైడింగ్ చేస్తే, ఆపోజిట్‌లో వస్తే, ఓవర్ స్పీడ్‌తో ఎళ్తే మనకు చలాన పడుతుంది. జరిమానా వేస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ విషయమై భయభక్తులు, అయ్యో! దేవుని వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది. దానికి మనం విధేయత చూపెట్టాలి. ఇలా రాయబడి ఉంది కాబట్టి మనం అలా జీవించాలి, అలా నడుచుకోవాలి, అలా ముందుకు సాగాలి అనేటువంటి భావన మనలో ఉండాలి. చాలామంది వెళ్తారు కానీ వాక్యాన్ని, దేవుని మాటలను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ విషయమై మనం భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. ఆజ్ఞను తిరస్కరించే వ్యక్తులము కాదు. ఆజ్ఞను ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన వారంగా. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆజ్ఞ విషయమై ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారు లాభము పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఊరకనే రాయబడలేదు. మానవుల యొక్క శ్రేయస్సు కొరకు, మానవుల యొక్క మనుగడ కొరకు, మానవుల యొక్క క్షేమం కొరకు, మానవుల యొక్క నిత్య జీవం కొరకు, మానవుల యొక్క లాభం కొరకు, మానవులు చక్కటి మార్గములో నడవాలని చెప్పి దేవుడు ఈ గ్రంథాన్ని మన కొరకు రాసి పెట్టాడు. కనుక నా ప్రియమైన వాళ్ళారా, దేవుని పిల్లలుగా ఉన్న మనము మన జీవితంలో ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి నడుచుకొందుముగాక. అబ్రహాము దేవుని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ ఆజ్ఞకి విధేయత చూపెట్టాడు, భయభక్తులు చూపెట్టాడు. కనుక అబ్రహాము ఎంతో ఉన్నతంగా దీవించబడ్డాడు. అటువంటి కృపా భాగ్యమును మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని దీవించు, ఆశీర్వదించు నాయన. మా వినికిడిలో దీవెనకరంగా మార్చు. వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దర్శించు, దీవించి, ఆశీర్వదించు, బలపరచు. ఉన్నతమైన రాకడ కొరకు సిద్ధపరచుమని ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.